మీకు ఈ విషయం తెలుసా? డ్రాగన్ మూవీలో మన రుక్కు క్రిస్టియన్ అని డ్రాగన్ మూవీ గ్లిమ్స్ లో రుక్మిణి వసంత గారు చెప్పిన ఈ డైలాగ్స్ ని మీరు అబ్జర్వ్ చేశారా? గాడ్ క్రియేషన్ గురించి చెప్పే ఈ డైలాగ్స్ బైబిల్లో ఉంటాయి. ఈ మొక్క హెరాయిన్ కంటే ఎక్కువ విలన్స్ నే తయారు చేసింది. డ్రాగన్ మూవీ గ్లిమ్స్ లో ఆ విలన్స్ ని ఇంట్రొడ్యూస్ చేస్తూనే ఒక పక్క నుంచి రుక్మిణి వసంత గారు చెప్పే డైలాగ్స్ వస్తూ ఉంటాయి. మొదటి రోజు దేవుడు కాంతిని సృష్టించాడు, రెండవ రోజు ఆకాశాన్ని నీటిని సృష్టించాడు, మూడవ రోజు భూమిని మొక్కల్ని సృష్టించాడు, నాలుగవ రోజు సూర్యుడిని చంద్రుడిని నక్షత్రాలని సృష్టించాడు, ఫిఫ్త్ డే నీటిలో చేపల్ని ఆకాశంలో ఎగిరే పక్షుల్ని క్రియేట్ చేశాడు, సిక్స్త్ డే భూమి మీద తిరిగే జంతువుల్ని మనుషుల్ని క్రియేట్ చేశాడు, ఏడవ రోజు మాత్రం దేవుడు రెస్ట్ తీసుకున్నాడు. అప్పుడే దెయ్యం పుట్టింది, అంటే నెగిటివ్ ఎనర్జీ పుట్టింది అని చెప్పి ఆ డైలాగ్స్ మీనింగ్ వస్తూ ఉంటే ఓ పక్క నుంచి విలన్స్ ఇంట్రడ్యూసింగ్ జరుగుతూ ఉంటుంది. అయితే దేవుడు ఈ 6 రోజుల్లో ఏమేమి క్రియేట్ చేసుకుంటూ వచ్చాడు అన్నది చెప్పుకుంటూ వస్తే తర్వాత ఎన్టీఆర్ గారు మాత్రం దేవుడు నాకు ఒక వరం ఇచ్చాడు అని చెప్తారు. ఆ వరం ఏంటంటే ఈ సినిమాలో ఎన్టీఆర్ గారు చంపవలసిన శత్రువులను మాత్రమే గుర్తుపెట్టుకుంటారు, చంపేసిన శత్రువుల్ని గుర్తుపెట్టుకోరు. అంటే దాని అర్థం ఆయన శత్రువుల్ని చంపిన తర్వాత చంపాను అనే రిగ్రెట్ అయితే ఉండదు, అందుకే వాళ్ళని గుర్తుపెట్టుకోడు. కలలోకైనా కూడా ఇంకా మిగిలి ఉన్న శత్రువులు మాత్రమే వస్తారు, అంటే వాళ్ళని చంపే వరకు మాత్రం వదలడు. అందుకే పొరపాటును కూడా కల్లోకి రావద్దు అంటాడు, ఎందుకంటే శత్రువుగా మాత్రం మారొద్దు అని చెప్తాడు. ప్రశాంత్ నీల్ గారు డైలాగ్స్ మాత్రం అద్భుతంగా క్రియేట్ చేశారు.